మామ ఈరోజు షూటింగ్కి అయితే పోతా ఉన్నాం అనమాట. అయితే ప్రస్తుతం మా షూటింగ్ లొకేషన్ వచ్చేసరికి మియాపూర్ అవతలైతే జరగబోతా ఉంది. సో మరి అందుకని చెప్పేసి ఫస్ట్ మేమైతే కృష్ణానగర్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట. సో మరి ఈ మిడిల్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి రోడ్లు కనిపిస్తాయి, ఇవన్నీ కూడా మీకు చూపిస్తూనే తీసుకెళ్తాను. అయితే మేము ఫస్ట్ కృష్ణానగర్ నుంచి అయితే బయలుదేరాము. సో దేంట్లో అనుకోమాకండి. సో ఇదిగో చూశారు కదా, మా వెహికల్ అయితే ఇదనమాట. సో అందరం కూడా ఇదే వెహికల్ అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ నుంచి మాకు కృష్ణానగర్ దగ్గర నుంచి మేము డైరెక్ట్గా లొకేషన్కి అయితే దీంట్లోనే వెళ్ళిపోతాము. సో దీనికి ఎటువంటి ఛార్జెస్ కానీ మనీ కానీ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే అన్నం పెట్టి అన్నీ కూడా మీకు డబ్బులు అయితే ఇస్తారనమాట షూటింగ్ చేసినందుకు. అయితే చూశారు కదా, సో ఇదైతే మరి మనకి మియాపూర్ వెళ్ళే రోడ్ అనమాట. అమీర్పేట నుంచి ఇటువైపు స్ట్రైట్గా వచ్చేస్తే ఇక స్ట్రైట్ రోడ్డే ఉండేది అనమాట మనకి. సో కాబట్టి మేము ఇప్పుడు ఈ వెహికల్లో అయితే ఫస్ట్ లొకేషన్కి అయితే వెళ్ళబోతా ఉన్నాము. లొకేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ గుడి అయితే ఉండిద్ది. ఆ గుడి మొత్తం కూడా మీకు చూపిస్తాను ఎలా ఉండిద్ది అనేది. సో మొత్తం చూశారు కదా, ఇదిగోండి ఇక్కడ చూశారు కదా, చాలా గుళ్ళు అయితే ఇక్కడ ఉండటం జరిగిందనమాట. అయితే ఇక్కడ శివాలయం ఉంది, దాని తర్వాత అమ్మవారి టెంపుల్ ఉంది. సో అన్ని టెంపుల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అనమాట. సో ఇంకా పైన కూడా ఇంకా ముందుకెళ్తే అటువైపు పైన కూడా ఒక గుడి కనిపించింది. సో అదైతే మరి ఇప్పుడల్లా అటువైపు మేము వెళ్ళట్లేదు. వెళ్ళిన తర్వాత మళ్ళీ తీసి అయితే చూపిస్తాను అనమాట. సో ఇక్కడ చూడండి శివాలయం ఉంది, దాని తర్వాత ఇక్కడైతే అంతా కూడా ఓపెన్ స్పేస్ అనమాట. సో ఇక్కడైతే నాకు వీడియోలు తీసుకోవడానికి కూడా చాలా బాగుందనే చెప్పాలా. సో ఇక్కడ చూడండి శివాలయం అయితే మనకి దీని లోపలైతే ఎటువంటి షూటింగ్ అయితే లేదు, ఇంకా వేరే చోట అయితే ఉందన్నమాట. సో అటువైపు అయితే చూపిస్తాను మీకు అక్కడెక్కడ అనేది. సో ఒక్కసారి అయితే ఫస్ట్ ఈ ఓవరాల్ వ్యూ అయితే ఒక్కసారి లుక్ వేద్దాం. చూడండి టెంపుల్ ఎంత మంచిగా ఉందో, ఎంత బాగుందో ఒకసారి చూసారు కదా. సో చాలా అంటే చాలా బాగుందన్నమాట టెంపుల్. సో దాని తర్వాత అయిపోయిందనమాట, ఇక షూటింగ్ కూడా అయిపోయింది. ఇక మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. సో చూశారు కదా, నైట్ అయింది. ఇప్పుడు మార్నింగ్ ఎప్పుడో సూర్యోదయం ఎప్పుడు వచ్చాము, దాని తర్వాత సూర్యుడు అస్తం ఇచ్చిన తర్వాత ఎప్పుడో నైట్ వెళ్తాం. సో ఇదే విధంగా ఉండిద్ది భయ్య షూటింగ్ అంటే. అంత ఈజీ అయితే కాదు, అంత కష్టం అయితే కాదు. మధ్యలో అయితే మీకు మరీ అంత ఎక్కువ పని అయితే ఉండదు, తక్కువ వర్కే ఉండిద్ది అనమాట. సో చూశారు కదా, నేనైతే ఇక మెట్రో దగ్గరకు వచ్చేసాను, మధ్యలో దిగేసాను అనమాట. సో మధ్యలో దిగేసి ఇంక ఇటు వైపు నుంచి అయితే మెట్రో నుంచి అయితే నేను ఇంటికైతే వెళ్ళిపోతా ఉన్నాను. సో ఒక రకంగా చెప్పాలంటే షూటింగ్ అనేది అంత కష్టమైన పని కాదు, అంత ఈజీ అయిన పని అయితే కాదు. కాకపోతే నిద్ర ఆపుకోవాలా. నిద్ర ఆపుకునే వాళ్ళకైతే ఇది పర్లేదు అనిపించేది, కానీ నిద్ర ఆగలేని వాళ్ళకి ఇది చాలా అంటే చాలా కష్టంగా మారిద్ది అనమాట. సో ఒకసారి అయితే చూడండి మెట్రో స్టేషన్ ఇది. సో ఇంకా ఇక్కడతో ఆపేస్తున్నాను. ఒక లైక్ అయితే కొట్టేయండి.